యాక్చువల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? నేను అనుకునేది ఒకటి ఫైనాన్షియల్ అండ్ హెల్త్. దీని మించి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అంటే మనం కొని తెచ్చుకున్నవే అని నేను అనుకుంటాను. వాట్ డూ యూ వాంట్ టు కమెంట్ అబౌట్ ఇట్? అంటే ఈ మధ్య కాలంలో ఈ ఫైనాన్స్ కంటేను హెల్త్ కంటే కూడా కాంపిటీషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అది మనం తెచ్చుకుందే. అదే అంటున్నాం, మనం తెచ్చుకున్నదే బిగ్గెస్ట్. ఇప్పుడు హెల్దీ కాంపిటీషన్ అంటారు కదా, ఈ హెల్దీ కాంపిటీషన్ కరెక్టేనా? అసలు కాంపిటీషన్ అనే వర్డ్ ఈజ్ ఇట్ కరెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎందుకు చేస్తున్నాం అన్నది ఉండాలి. ఇప్పుడు కాంపిటీషన్ ఏ లెవెల్లో, ఒక స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్కి డెఫినెట్గా హీ నీడ్ టు బీ కాంపిటేటివ్, ఈ నీడ్ టు బీ, ఆ స్పిరిట్ ఉండాలి, ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి. అదే అబ్బాయి కంటే నేను బాగా చేయాలి, నా ఫ్రెండ్ కంటే ఐ షుడ్ బి 1 మార్క్, లేకపోతే నేను స్పోర్ట్స్లో బాగా చేయాలి. అది ఉంటేనే వాళ్ళకి ఆ క్యూరియాసిటీ, ఆ జీల్ ఉంటేనే దే విల్ బి ఏబుల్ టు విన్ ఇన్ దట్. ఆ స్టూడెంట్ ఫేజ్లో. జాబ్ ఫేజ్లో కూడా కాంపిటీషన్ ఉండొచ్చు, కాకపోతే కాంపిటీషన్ ఒక్కటే మనకి వర్క్ చేయదు. ఆ కాంపిటీషన్ కోసం మనకి ఏం గ్రౌండ్ వర్క్ చేయాల్సిందే, అక్కడ అది అవసరం. ఇంకా కొంతమంది ఉంటారు అసలు ఎందుకు పనికిరాని కాంపిటీషన్, అది ఏమి ఉండదు అక్కడ, జీరో. దెర్ ఈజ్ అ స్టోరీ. ఒక అతను ఇలా పార్క్లో జాగింగ్కి వెళ్తూ ఉంటాడు. జాగింగ్కి వెళ్తుంటే అతనికంటే ముందు ఇంకొక అతను వెళ్తూ ఉంటే ఈ వెనకాల ఉన్న అతనికి అనిపిస్తుందంట, ఇంత ఫాస్ట్గా రన్ చేస్తున్నాడు, నేను ఐ హ్యావ్ టు ఓవర్టేక్ అని ఓవర్టేక్ చేస్తాడు. ఓవర్టేక్ చేసి వెనక్కి చూస్తూ 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 పరిగెడతాడు. సో ఈ డిస్టెన్స్ పెరిగిపోయింది ఇద్దరి మధ్యలో. ఎవరైతే ఇతనికంటే ముందు వెళ్తున్నాడో అతను అదే పేస్లో నడుస్తున్నాడు. నడిచి ఇతను మాత్రం బాగా ముందుకెళ్ళిపోయి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి, అబ్బా ఎక్సలెంట్, నేను అతనికంటే ముందు వాక్ చేసుకొని వచ్చేసాను అని ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. సో వెనకాల చూసే మనిషి ఒక రైట్ టర్న్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇతను కాసేపటికి ఆలోచించుకుంటే ఏమేం చేశాడంటే, ఇతను వెళ్ళాల్సిన రూట్ మిస్ అయిపోయాడు. దానికి తోడు ఆయాసం వచ్చింది, స్వెట్ వచ్చింది అతనిలో. అంటే దాని నుంచి అవుట్కమ్ ఏముంది? దేర్ ఇస్ నథింగ్. పర్పస్లెస్ అండ్ యూజ్లెస్ కాంపిటీషన్ కదా. అప్పుడు ఆలోచించాడంట, నేను ఎందుకు ఈ పిచ్చి పని చేశా, ఇలా ఎందుకు పరిగెట్టాను, ఇలా ఎందుకు వచ్చాను, అసలు ఐ లాస్ట్ ఎవ్రీథింగ్, ఐ లాస్ట్ మై టైమ్, ఐ లాస్ట్ సో మచ్ విత్ దిస్ స్టూపిడ్ కాంపిటీషన్. అతనే రియలైజ్ అయ్యి, మనం అందరం చేసేది కూడా, చాలామంది చేసేది ఏంటంటే, మనం ఎవరికి తెలియదు, నన్ను చూసి వేరే వాళ్ళు నన్ను కాపీ చేయాలనో, సంథింగ్ లైక్ దాట్. నిన్ను చూసి నీలాగా ఉండాలనో, లాస్యా ఈస్ డూయింగ్ సో గుడ్, ఐ వాంట్ టు బీ బెటర్ దెన్ హర్ అనేసి. సో వన్ థింగ్ హియర్ ఇస్, సో దిస్ వోంట్ వర్క్.